నమస్తే అందరికీ. నేను చెప్పబోయేది ఒక అమ్మ కథ. ఆ అమ్మ ఇద్దరు అమ్మాయిలకి అయిన అమ్మ. ఆ అమ్మ కథ ఇది. అంతేకాకుండా 4 సంవత్సరాల అమ్మాయికి నొప్పులు పడకుండా అమ్మాను పిలిపించుకున్న సంతోషపడిన అమ్మ కథ ఈ అమ్మ కథ. అంతేకాకుండా ఆ అమ్మకి ఆ అమ్మాయి 4 సంవత్సరాల అమ్మాయికి అమ్మ లేదు అని తండ్రిని పెళ్లి చేసుకున్న అమ్మ కథ. ఆ అమ్మాయికి 4 సంవత్సరాల అమ్మాయికి అమ్మ అవ్వడానికి తన తండ్రిని పెళ్లి చేసుకున్న అమ్మ కథ. ఇది ఒక అమ్మ కథ. ఆ అమ్మ 4 సంవత్సరాల అమ్మాయికి అమ్మాయిన తర్వాత ఇంకొక సంవత్సరానికి ఇంకో ఆడపిల్లకి అమ్మాయి. కానీ ఆ అమ్మకి పెద్ద 4 సంవత్సరాల అమ్మాయితో అమ్మాయిని పిలిపించుకొని నొప్పులు పడకుండా 9 నెలలు మోయకుండా అమ్మాని పిలిపించుకున్న సంతోషంతో ఉన్న అమ్మ కథ. అంతేకాకుండా చిన్న అమ్మాయి కడుపుని పుట్టిన అమ్మాయి సంవత్సరం తర్వాత కూడా అమ్మ అని పిలిపించుకోలేని అమ్మ కథ. అది ఎలా అంటే ఆ అమ్మకి 2 సంవత్సరాల తర్వాత గమనించింది ఆ అమ్మాయి కడుపుని పుట్టిన అమ్మాయి అమ్మ అనట్లేదు, పిలిచినా పలకట్లేదు. కానీ అన్ని విషయాల్లో ఎంతో హుషారుగా సంతోషంగా ఉండి ఆ అమ్మాయి అందరినీ మెప్పించేది. 2 సంవత్సరాల పాప కాబట్టి ఆ అమ్మకి ఒకటే వెళ్తూ ఉండేది. అది ఏమిటంటే మా అమ్మాయి ఆ అమ్మని ఇంకా అమ్మ అని పిలవలేదు, ఆ అమ్మని పిలిచినా సరే ఆ అమ్మాయి తిరిగి చూడట్లేదు, తన పేరు పెట్టి చూడట్లేదు అని అమ్మ ఎంతో బాధపడేది.